అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యం పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినక మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే కూడా విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు గిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది. ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీస్ వికలాంగుల గురించి, అందుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్డు రకరకాలు పంపిస్తారు, చలికి దుప్పట్లు పంపుతారు. ఇక్కడ రాత్రిపూట 1 గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. అసలు ఎందుకు ఆ కూల్చివేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పొడవునా కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వేసింది, పట్టాలు ఇచ్చింది, అడవిలో కట్టుకున్నారు వాళ్ళు. కానీ 6 కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి, బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి. కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి, లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి, వాళ్ళకు వాటర్ కనెక్షను, కరెంట్ కనెక్షను, స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి ప్లస్ 500 పెన్షన్ 4000 రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా కూడా ఆలోచన చేయలేదు మీరు. నేను అడిగితే వాళ్ళకి మా ఇంట్లో 4 వికలాంగులమే, మా ఇంట్లో 4 అందులమే, 4కి కళ్ళు కనపడవు. ఆ 4 ఒకరు పెన్షన్ తింటున్నాం, 4000 రూపాయల పెన్షన్ తిని ఆ 3 పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్నారు వాళ్ళు. 4 ఏళ్ళు పెన్షన్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటే 4 ఏళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానితో మేము మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు. ఒక అతను ఏడ్చుకుంటూ రేపు పొద్దునే గృహప్రవేశం సార్, రీమోడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమోడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గృహప్రవేశం చేస్తామనుకున్నా సార్, అంతకుముందు తడకలు ఉండే, ఆ తర్వాత రేకులు వేసుకున్నా, మొన్ననే చెత్త వేసుకున్నా సార్ నేను అని చెప్పిండు. ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తా అంకుల్ నాకంటే ఆ అమ్మాయికి కళ్ళు కనబడతలేవు, అందురాలు ఆ లిపి ఉంటుంది, అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి, బ్రెయిలీ బుక్ ఉంది నాది, చదువుకునే పుస్తకం ఉంది, ఒకటే పుస్తకం ఉంది, అంకుల్ అని ఏడిస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేశారట. ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ వేసినట్టున్నాయంటే కూడా చిన్న పిల్లోడు, 7వ తరగతి చదువుకున్న పిల్లోడు వదిలిపెట్టలే. ఇంకో అందురాలు చిన్నజీవ స్వామి ఆశ్రమంలో ఉంటాం, నేను ఇద్దరం అక్కడే ఉంటాం, ఈరోజు వచ్చినాం, మా అమ్మ నాన్న ఎట్లా బతుకుతారని ఏడుస్తే కూడా ఈయన కూడా ఆడపిల్లలు 18-20 సంవత్సరాల ఆడపిల్లలను చూడకుండా గుంజేసింది.